press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సందో, మీరు చూస్తున్నారు telugu.techzone. సో గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక మీరు క్లియర్గా చూడొచ్చు, మన దగ్గర ఎంఐ డ్యూయల్ డ్రైవర్స్ ఇయర్ ఫోన్స్ అయితే మన దగ్గర ఉన్నాయన్నమాట. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దాని ఒక డీటెయిల్ రివ్యూ, అంటే మనకి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ ఎలా ఉంది, ఒక 1000 రూపీస్ బడ్జెట్లో ఇది వర్తియా కాదా అనే దాని గురించి మనం ఈ వీడియో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో డీటెయిల్ రివ్యూ తెలుసుకున్న తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఒకరికైతే దీన్ని నేను గివ్ అవేకి అయితే ఇవ్వబోతున్నాను. సో మన సబ్స్క్రైబర్స్లో ఒకరికి దీన్ని గెలుచుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో మనం డీటెయిల్ రివ్యూ మాడుకున్న తర్వాత మనం దీనిని గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. సో దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి చెప్పుకుంటే, మనం దీన్ని నేను xiaomi వెబ్సైట్లో 799 రూపాయలకి అయితే పెట్టి దీన్ని పర్చేస్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. సో మనకి ఇంకొక కలర్ కూడా ఉందనుకుంటాను, దాని యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. సో మనం ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం దీని ఒక అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్టప్ వల్ల ఇటువంటి మరెన్నో గ్యాజెట్స్ అన్బాక్సింగ్స్ రివ్యూస్ అనేవి ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో మనం ఇంకేమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, బాక్స్ మీద మీరు చూసుకుంటే మనకి ఏంటంటే ఎంఐ డ్యూయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి రాస్తుంది. సైడ్లో మీకు ఏంటంటే xiaomi లోగో అయితే ఇచ్చారు. కింద మీకు ఏంటంటే ట్యాంగిల్ ఫ్రీ బేడ్ కేబుల్తో వస్తుంది. నెక్స్ట్ మనకి మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్తో ఉంటుంది. మ్యూజిక్ కంట్రోల్స్ అండ్ మైక్ అని చెప్పేసి రాశారు. కింద మనకి దాని యొక్క బొమ్మ అయితే ఇచ్చారనమాట మనకి ఇయర్ ఫోన్స్ది. కింద మనకు కొన్ని QR కోడ్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి ఏంటంటే ఎంఐ డ్యూయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి అయితే రాస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. అంటే మనకి ప్రోడక్ట్ నేమ్ ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి, నెక్స్ట్ మనకి ప్రోడక్ట్ మోడల్ నేమ్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి కలర్ వచ్చేసరికి బ్లాక్. నెక్స్ట్ మనకి నెట్ వెయిట్ చూసుకుంటే కేవలం 18 గ్రాములు అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి నెట్ క్వాంటిటీ, కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చారు ఇయర్ టిప్స్ గురించి, వాటి గురించి. నెక్స్ట్ ఒక యూజర్ మాన్యువల్ అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ MRP చూసుకుంటే మనకి 1000 రూపీస్ అని చెప్పేసింది, బట్ మనకి ఏంటంటే 799 రూపాయలకి దొరుకుతుంది అనమాట మనకి అమెజాన్ వాటిలో. నెక్స్ట్ కొన్ని ఇంపోర్టెడ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి మంత్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే మనకి January 2001 అని ఉంది. ఇంపోర్ట్ చూసుకుంటే మనకి February 2021 అని చెప్పేసి ఉంది. ఇవన్నీ కూడా మనకి వెయిట్నమ్ ప్రోడక్ట్స్. సో సీల్ అయితే ఉంటుంది, మన సీల్ని బ్రేక్ చేసి లోపల మనకి కంటెంట్స్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి మనం డీటెయిల్గా అయితే చెక్ చేద్దాం. సో బాక్స్ అంతా ఓపెన్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒక వైట్ కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే పెట్టించారు. సో ఆ బాక్స్ని తీయగానే మనకి ఏంటంటే ఇట్లాంటి ఇయర్ ఫోన్స్ అయితే వచ్చాయి. సో ఇయర్ ఫోన్స్ని పక్కన పెట్టేస్తాను. అండ్ అదేవిధంగా దాని లోపల ఇంకా మనకి ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో దాని లోపల మళ్ళీ ఒక సబ్ బాక్స్ లాగా ఉంది. సో దాని లోపల మనకి ఏంటంటే ఒక యూజర్ మాన్యువల్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనకి ఎలా యూజ్ చేయాలి ఏంటి, అండ్ అదేవిధంగా ఆ బటన్స్ మనకి ఎటువంటి మల్టీ ఫంక్షన్స్ ఇస్తాయని చెప్పేసి రాశారు. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే ఒక 2 సెట్స్ ఆఫ్ మనకి ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇవి కూడా మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా దాంతోపాటు మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్స్ చూసుకుంటే మనకి ఓన్లీ ఈ యొక్క ఇయర్ ఫోన్స్ అనమాట. ఇంకా మనం మిగిలినంతా కూడా మనం డీటెయిల్గా రివ్యూలు అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క డీటెయిల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్, బిల్డ్ క్వాలిటీ, కంఫర్ట్ గురించి చెప్పుకుంటే, దీని యొక్క డిజైన్ ఏదైతే ఉందో చాలా ప్రీమియంగా ఉంటుంది. మీరు మొత్తం చూసినా చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇయర్ బడ్స్ వాళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేశారు మనకి, అవంతా కూడా మీకు బ్యాక్ సైడ్ అంతా మీకు మెటాలిక్ ఫినిష్ అయితే వస్తుంది. యూనిక్ లుక్ అయితే ఉంటుంది అనమాట. మీకు హానెస్ట్గా చెప్పాలంటే మీకు ఈ ప్రైస్ బడ్జెట్లో ఇది చాలా రేర్గా చూస్తూ ఉంటాం. మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే మనకి దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇయర్ టిప్స్ దగ్గర మీరు చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ మీకు ఏంటంటే ఒక గ్లాసీ ఫినిష్ అయితే మీకు ఇచ్చారనమాట. అండ్ ఒకవైపు ఏమో మీకు కాన్కేవ్ టైప్లో ఉంటుంది, నెక్స్ట్ ఇంకో వైపు ఏమో మీకు కాన్వెక్స్ టైప్లో మీకు గ్లాస్ లాగా వచ్చి ఉంటుంది. మీరు రెండు ఇలా దీన్ని అటాచ్ చేయొచ్చు. ఇవి మనకి మ్యాగ్నెటిక్ హెడ్స్ అయితే వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ మనకి ఈ యొక్క సిలికాన్ ఇయర్ టిప్స్ కూడా మంచి క్వాలిటీ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ వైర్ క్వాలిటీ ఉంది కదా, సో మనకి ఇది వై షేప్ అనమాట. సో ఇలా అయితే వస్తుంది అనమాట, మనకి వై షేప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ సగం అంటే హాఫ్ వరకు మనకి ఏంటంటే నార్మల్ వైర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రిమైనింగ్ అంతా కూడా మనకి ఏంటంటే బ్రైడెడ్ కేబుల్ అయితే వస్తుందన్నమాట. అంటే మనకి నార్మల్ కేబుల్ కంటే కూడా ఎక్కువ డ్యూరబిలిటీ మనకి ఈ కేబుల్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి దీనిలో చూసుకుంటే ఎడ్జ్లో మనకి 3.5 mm ఆడియో జాక్ అయితే ఇచ్చారు. అది కూడా మనకి ఏంటంటే ఎల్ షేప్తో ఉన్న 3.5 mm ఆడియో జాక్ అనమాట. అంటే మనం ఎప్పుడైనా మొబైల్ మనం హారిజాంటల్గా పెట్టి ప్లేస్ చేసి మనం ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు మనకి మంచి ఫీల్ అయితే కలిగిస్తుంది అనమాట, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు. ఓకేనా. సో మీకు రైట్ సైడ్లో చూసుకుంటే మీకు ఏంటంటే ఒక మైక్రోఫోన్ ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు మీకు ఏంటంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మీకు మధ్యలో ఒక మల్టీ ఫంక్షన్ బటన్ అయితే ఇచ్చారు. సో ఈ మల్టీ ఫంక్షన్ బటన్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే మనం కాల్ని ఆన్సర్ చేయొచ్చు, ఎండ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సాంగ్స్ ఉంటాయి కదా,
సో అవి నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్, నెక్స్ట్ మనకి గూగుల్ అసిస్టెంట్ యాక్సెస్ చేసుకోవడం అన్నీ కూడా మనం ఈ మల్టీ ఫంక్షన్ బటన్ ద్వారా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టోటల్గా ఓవరాల్గా మనకి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మనం దీన్ని ఒక 2 to 3 years వరకు మనం కాన్స్టెంట్గా మనం మ్యూజిక్ అయితే దీనిలో వినొచ్చు అనమాట. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు నోటీస్ చేయరు. నెక్స్ట్ మనకి ఏంటంటే మీకు మోడరేట్ కంఫర్ట్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తుంది. సో మీకు క్లమ్జీనెస్ ఎక్కడ అనిపించదు, మీకు చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే యాక్చువల్గా మనకి ఏంటంటే డ్యూయల్ డ్రైవర్స్ అంటే మనకి ఇయర్ ఫోన్ సైజ్ చాలా పెద్దది ఉంటుంది, మనకి ఇయర్ ఫోన్ సైజ్ అనేది. కానీ దీంట్లో మనకేంటంటే నార్మల్ ఇయర్ ఫోన్స్ ఎలాగైతే ఉన్నాయో అలానే ఉంటుంది. ఎందుకంటే మనకి దీంట్లో సైడ్ టు సైడ్ డ్రైవర్స్ ఇవ్వలేదు. మనకి మామూలుగా ఏంటంటే డ్యూయల్ డ్రైవర్స్ అంటే సైడ్ టు సైడ్ డ్రైవర్స్ ఇస్తారు. కాకపోతే మనకి ఈ ఎంఐ డ్యూయల్ డ్రైవర్లో మనకి ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ డ్రైవర్స్ ఇచ్చారు. అంటే ఒక డ్రైవర్ ఫ్రంట్ ఉంటుంది, ఇంకో డ్రైవర్ బ్యాక్ ఉంటుంది. సో దానికోసం ఏమవుతుందంటే మనకి ఈ యొక్క డిజైన్లో మనకి నార్మల్ ఇయర్ ఫోన్స్ ఎలా అయితే ఉన్నాయో అలా అదే విధంగా మనకి దీంట్లో ఉంటాయన్నమాట. సో దీనిలో మనకి 10mm డ్రైవర్ ఒకటి, 8mm డ్రైవర్స్ అయితే దీనిలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టోటల్గా మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పుకుంటాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఆడియో క్వాలిటీ, నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే నేనైతే క్వైట్ ఇంప్రెస్డ్ అనమాట సౌండ్ క్వాలిటీ చూసుకుంటే. ఎందుకంటే బాస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ సెట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి మొబైల్ గేమింగ్ ఎవరైతే ఆడుతుంటారో వాళ్ళకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఎటువంటి ల్యాగ్స్ అనేవి నాకు కనిపించలేదు. నెక్స్ట్ దాంతోపాటుగా మీకు ఏవైతే బాస్ లవర్స్ అంటే మనకి బేస్ అయితే హెవీ అయితే ఉంది. నెక్స్ట్ మనకి రిమైనింగ్ సౌండ్స్ లైక్ మనకి వోకల్స్ కావచ్చు, ట్రెబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చాలా డీసెంట్గా అయితే ఉంటాయి అనమాట. సో మనకి టోటల్గా మనకి ఏంటంటే ఈ ఎంఐ డ్యూయల్ డ్రైవర్స్ అనేవి మనకి బాస్ ఓరియంటెడ్ ఇయర్ ఫోన్స్ కాబట్టి సో ఎవరైతే ఒక నార్మల్ డీసెంట్ ఆడియోని ఎవరైతే అవుట్పుట్గా రావాలని కోరుకుంటారో సో డెఫినెట్లీ వాళ్ళైతే డిసప్పాయింట్ అవుతారు. కానీ సో ఎవరైతే బేస్ లెవర్స్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ని అయితే ఖచ్చితంగా దీనైతే ఇష్టపడతారు. అండ్ నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే నాకు ఎటువంటి డిస్టార్షన్స్ కానీ ఎటువంటి ఏవో నేను నోటీస్ చేయలేదు. సో మనకేంటంటే ఈ రబ్బర్ టిప్స్ ఇచ్చారు కాబట్టి మనం ఇయర్లో పెట్టుకున్నా కూడా మనకి ఏంటంటే చుట్టూ నాయిస్ అనేది మొత్తం కూడా కొలాప్స్ అయ్యి మనకి క్లియర్ ఆడియో అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇది కాల్ క్వాలిటీ పరంగా. నెక్స్ట్ మనకి నాయిస్ ఎటువంటిగా పికప్ చేయట్లేదు. సో మినిమం చిన్న చిన్న నాయిస్ అయితే పికప్ చేస్తుంది, కానీ మరీ హెవీగా మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ పికప్ చేసి అవుట్పుట్ వేరే అటు అవతల వాళ్ళకైతే ప్రొవైడ్ చేయట్లేదు. సో మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో మనకి ఆడియో క్వాలిటీ కావచ్చు, కాల్ క్వాలిటీ కూడా ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్లోనే మనకి దీంట్లో వీళ్ళు సాటిస్ఫై చేశారని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ మనం ఎంఐ డ్యూయల్ డ్రైవర్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది చాలా స్టైలిష్ లుక్తో ఉంటుంది. నెక్స్ట్ మనకి డీసెంట్ బిల్తో ఇచ్చారు. నెక్స్ట్ మనకి డ్యూయల్ డ్రైవర్స్ ఏవైతే చెప్పానందా మీకు ఆ 10mm డ్రైవర్, 8mm డ్రైవర్ అనేది మనకి బ్యాక్ టు బ్యాక్ డ్రైవర్గా ఫిట్ చేయడం వల్ల మనకి ఇంకా డిజైన్ యొక్క లుక్ అనేది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు ఏంటంటే ఏవైతే మైక్రోఫోన్ ఉందో అది కూడా మనకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఈ బటన్స్ కూడా మనకి చాలా టాక్టైల్గా అయితే ఉన్నాయి. సో ఇవి కూడా మనకి ప్రెస్ చేసేటప్పుడు కొంచెం టాక్టైల్గా అయితే ఉన్నాయి. ఇవి కూడా బాగానే వర్క్ చేస్తున్నాయి అనమాట. నేను చెక్ చేశాను దీని గురించి. నెక్స్ట్ మనకి ఆడియో కూడా చాలా క్లియర్గా ఉంది. మీరు హై వాల్యూమ్లో పెట్టుకున్నా కూడా మీకు ఏంటంటే క్లియర్ వాల్యూమ్ అయితే మీకు వినిపిస్తుంది. సో దీన్ని ఎవరైతే ఎక్కువ బేస్ లెవర్స్ ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళని అయితే సజెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ మనకి అదేవిధంగా ఎవరైతే మొబైల్ గేమింగ్ ఎవరైతే ఆడుతుంటారో సో వాళ్ళకు కూడా ఒక 1000 రూపీస్లో ప్రైస్ బడ్జెట్ ఎవరైనా చూస్తూ ఉంటే మీరు 800 రూపాయల లోపల చూస్తే ఖచ్చితంగా దీని అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ప్రోస్లో చెప్పుకుంటే మన దీనిలో ఒక మ్యాగ్నెటిక్ హెడ్స్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి సిలికాన్ ఇయర్ టిప్స్ కావచ్చు. నెక్స్ట్ మనకి బ్రేడెడ్ కేబుల్ కావచ్చు. ఎందుకంటే లాంగ్ డ్యూరబిలిటీ కోరుకుంటాయి ఈ ఇయర్ ఫోన్స్ అనేవి. ఈ కేబుల్ ఇస్తే మనకి ఏంటంటే ఎక్కువ లాంగ్ డ్యూరబిలిటీ అనేది ఉంటుంది. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కాన్స్ గురించి మాట్లాడుకుంటే నేనైతే ఒకటే గమనించాను. అదేంటంటే ఎప్పుడైనా మనం మూవీస్ చూస్తున్నప్పుడు మనకి కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సీన్స్ యొక్క ఆడియోస్ ఎలా వినిపిస్తున్నాయంటే కొంచెం హైగా వినిపిస్తున్నాయి. మనకి ఆడియో క్వాలిటీ కానీ లేకపోతే గేమింగ్ పర్పస్ ఇవన్నీ ఓకే, కానీ మూవీస్ చూస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని సీన్సే, మరి అంతా సీన్స్ అని చెప్పను, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సౌండ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ మనకి ఎలా వినిపిస్తుంది అంటే కొంచెం ఓవర్ పవర్గా, అంటే వోకల్స్ కావచ్చు, ట్రెబుల్స్ కావచ్చు, ఇవన్నీ కొంచెం మనకి ఎక్కువ వాల్యూమ్లో వినిపిస్తున్నాయి, కొంచెం నాయిసీ అన్నట్టు నాకు అనిపించింది. అది కానీ పక్కన పెట్టేస్తే మీకు ఆడియో పరంగా గేమింగ్ పరంగా అయితే మీకు పర్ఫెక్ట్ సెట్ అని చెప్పుకోవచ్చు. ఇది టోటల్గా ఓవరాల్ మనకి ఈ ఎంఐ డ్యూయల్ డ్రైవర్స్ ఇయర్ ఫోన్స్ యొక్క డీటెయిల్ రివ్యూ అయితే. సో నెక్స్ట్ మనం గివ్ అవే గురించి మాట్లాడుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు ఎంఐ డ్యూయల్ డ్రైవర్స్ ఇయర్ ఫోన్ యొక్క మొత్తం డీటెయిల్ అన్బాక్సింగ్ రివ్యూ చూశారు కదా, సో మీకు నచ్చిన ఒక ఫీచర్, అంటే మీరు చూశారు కాబట్టి మీకు నచ్చిన ఒక ఫీచర్ని కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్తే మీకు 3 టాస్క్స్ అయితే నేను ఇచ్చుంటాను. ఒకటి ఏంటంటే మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం, అది ఫస్ట్ టాస్క్ అనమాట. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం. సో ఇన్స్టాగ్రామ్ దేనికి ఫాలో అవ్వమని చెప్తున్నా అంటే మన ఛానల్లో నేను టెక్ న్యూస్లు కానీ నెక్స్ట్ మనకి ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే సో అటువంటి అప్పుడు కానీ నేను యూట్యూబ్లో వీడియోస్ చేసి పెట్టట్లేదు. సో ఎవరికైనా
కావాలనుకుంటే నేను ఇప్పుడు సపోజ్ మొబైల్ లాంచ్ అవుతుంది, సో అవి వీడియో చేసి పెట్టలేను కాబట్టి నేనేంటంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ రూపంలో పోస్టుల రూపంలో నేను అప్డేట్ చేస్తాను. సో మీరు అక్కడ ఫాలో అయితే మీకు ఏంటంటే అప్డేట్స్ అనేవన్నీ కూడా మీరు అక్కడ నుంచి పొందొచ్చు అనమాట. అందుకని ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వమని చెప్తున్నాను. సో నెక్స్ట్ మనకి థర్డ్ టాస్క్ ఏంటంటే టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వాలి. సో టెలిగ్రామ్లో మీరు వెళ్ళి ఎస్ఏ తెలుగు టెక్ డీల్స్ అని చెప్పేసి కొడితే మీకు మన టెలిగ్రామ్ అయితే వస్తుందన్నమాట. సో మీరు టెలిగ్రామ్ దేనికి ఫాలో అవ్వమని చెప్తున్నానంటే మీకు అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, మీకు ఏదైనా ఒక మంచి లూటింగ్ డీల్స్ కనిపిస్తే నేను ఖచ్చితంగా వాటిని అక్కడ అప్డేట్ చేస్తాను. సో మీరు దాన్ని అప్డేటెడ్గా ఉంటే మీరు తక్కువ ప్రైజెస్గా మీరు మంచి మంచి గ్యాడ్జెట్స్ అవన్నీ కూడా మీరు అక్కడ నుంచి పొందొచ్చు అనమాట. సో దానికోసమే నేను టెలిగ్రామ్ని కూడా మీరు మనల్ని ఫాలో అవ్వమని చెప్తాను. సో ఈ 3 టాస్క్స్ మీరు కంప్లీట్ చేస్తే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్లే. సో నేను ఆగస్ట్ 14th రోజు మనకి కాంటెస్ట్ ఎండ్ అవుతుంది. సో ఇండిపెండెన్స్ డే రోజు నేను విన్నర్స్ని అయితే డిసైడ్ చేసి వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి నేను దీనైతే పంపిస్తాను అనమాట. సో మీరు నాకు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మన ఛానల్ సపోర్ట్ చేస్తే అదే మనకి సరిపోతుంది అనమాట. సో ఇదిగా టోటల్గా మనకి ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టెక్నికల్ అన్బాక్సింగ్ అండ్ గ్యాడ్జెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.